మొత్తం మీద చూసి అడగండి. ధీరజ్ గారు, సార్ టీజర్ చాలా బాగుందండి. థ్యాంక్ యూ అండి. కాకపోతే రోహన్ కు లవ్ స్టోరీ పెడుతున్నట్టుంది. ఏం లేదండి, ఆ అమ్మాయికి ఖుషిది అంత చూడటము అలాంటి. రోహన్ తో ఇంకో 10 ఏళ్ల తర్వాత 15 అంటే సరే ఓకే, ఇంకో 5 years తర్వాత టీనేజ్ లవ్ స్టోరీ తీసి నేనే ఇంట్రడ్యూస్ చేస్తాను హీరోగా. ఇందులో అయితే లవ్ స్టోరీ ఏమి ఉండదు, చిన్న క్రష్ ఇదైతే ఉంటుంది. అదే అంటే పిల్లల పైన ఎక్కువ ఎఫెక్ట్ పడే అట్లా అనిపించింది టీజర్ చూస్తుంటే. అది లవ్ స్టోరీ ఏం కాదండి. కాదు, టైటిల్ చూస్తే సమ్మర్ హాలిడేస్ అయిపోతున్నాయి అంటే మరి నెక్స్ట్ సమ్మర్ కా ఏం చేద్దామండి, మరి మీరే అన్ని సినిమాలు ఒకదాని తర్వాత ఒకటి పోస్ట్ పోన్ చేస్తూ వస్తున్నారు. ఈ మధ్యలో నేను వేసేస్తే నన్ను తొక్కేస్తారు కదా, సో కొంచెం గ్యాప్ తీసుకొని వస్తాను. మీ వెనకాల పెద్ద బ్యానరే ఉంది, గీతా ఆర్ట్స్ లాంటివి. మీకు థియేటర్లు దొరుకుతాయి, ఆడియన్స్ కూడా సినిమాలకు వెయిటింగ్. ఇప్పుడు ఏం లేవు, ఎందుకు లేట్ అవుతుంది? అంటే ఇండస్ట్రీ ఒక్కరిది కాదు కదా, చాలా మంది కలిస్తేనే కదా ఇండస్ట్రీ. సో అందరి సినిమాలు అన్ని సినిమాలు టైం లైన్స్ చూసుకునే రావాలి కదా. అండ్ కొన్ని రోజులు పోతే ఇప్పుడు ఎగ్జిబిటర్స్ అంతా మరి పర్సంటేజ్ కోరుతున్నారు కదా. ఇలాంటి టైంలో మీ సినిమా ఎలా మీరు చూసుకుంటారు? అంటే ప్రొడ్యూసర్ గా ఎట్లా నేను చూసుకుంటాను? మా సినిమా పర్సంటేజ్ లోనే ఆడుతుందండి, మా సినిమాకి ఏం రెంటల్స్ రావు. సో మాకేం టెన్షన్ లేదు, అది దీని తర్వాత వచ్చినా కూడా ఇష్యూ లేదు. ధీరజ్ గారు, సార్ నిన్న కొంతమంది ప్రొడ్యూసర్స్ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళారు. అంటే తర్వాత మాట్లాడాక ఇండస్ట్రీ సమస్యల గురించి డిస్కస్ చేసామన్నారు. మొన్న కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఆ నలుగురు లేకపోతే 5 ప్రొడ్యూసర్లకే సమస్యలు ఉన్నాయి. మీరు అందరూ హ్యాపీగా ఉన్నారా ఇండస్ట్రీలో? లేదు సార్, మా సమస్యలు కూడా ఉన్నాయి సార్. కాకపోతే వాళ్ళ సమస్యలు అంటే పెద్ద సినిమాలు 100 crores పైన తీసే వాళ్ళ సమస్యలు వేరే ఉంటాయి. సో వాళ్ళ సమస్యలు వాళ్ళు బయటికి చెప్తున్నారు. అండ్ మా సమస్యలు అంటే ఇప్పుడు కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు మాకేం ఇన్ఫర్మేషన్ లేదు సార్, మమ్మల్ని ఏమైనా పిలవలేదు, ఓన్లీ వాళ్ళే వెళ్ళారు. బట్ డెఫినెట్లీ మా సమస్యలు మాకు ఉన్నాయండి. అంటే నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, జూబ్లీహిల్స్ లో ఒక 1000 గజాల ప్లాట్ కొనుక్కొని ఒక 10 కోట్లు పెట్టి ఇల్లు కట్టుకున్న వాళ్ళ సమస్యలు వేరే ఉంటాయి. చైనా నుంచి ఫర్నిచర్ తెస్తే సరిగ్గా టైంకి రాలేదని, కంటైనర్లు డ్యామేజ్ అయిందని, ఇలాంటివి ఉంటాయి. అదే మణికొండలో 250 గజాల ప్లాట్లు తీసుకొని ఇల్లు కట్టుకున్న వాడి సమస్యలు ఏంటంటే, స్టీల్ రేట్ పెరిగిపోయింది, సిమెంట్ రేట్ పెరిగిపోయింది, లేబర్ దొరకట్లేదు అని. సో సమస్యలు ఇద్దరు ఇల్లే కట్టుకుంటున్నారు, కానీ ఎవరి సమస్యలు వాడికి ఉన్నాయి. అలానే మిడ్ రేంజ్ చిన్న సినిమాల సమస్యలు వేరే ఉన్నాయండి. కాకపోతే ఇప్పుడు జరుగుతున్న ఇష్యూలో మేము ఇది చెప్పినా ఎవరికి అర్థం కావట్లేదు. సో ప్రాబ్లీ ఈ పెద్ద సినిమా రిలీజ్ అయిన తర్వాత ఒక 1 month లో మేము మిడ్ రేంజ్ చిన్న సినిమాలు రెగ్యులర్ గా తీసే వాళ్ళు అందరం ఒకసారి డిస్కస్ చేసుకొని మా సమస్యల మీద కూడా మేము కూడా మాట్లాడతామండి. మేము కూడా కళ్యాణ్ గారిని అందరినీ కలుస్తామండి. అంటే ఛాంబర్ మీటింగుల్లోని, కౌన్సిల్ మీటింగుల్లోని డిస్కషన్ అంతా కూడా 1000 రూపాయల టికెట్లు లేకపోతే ఈ రెంటల్ సిస్టమ్ ఇవే మాట్లాడుతున్నారు. ఇన్ఫాక్ట్ మీరు ఉన్న మీటింగుల్లో కూడా ఇప్పుడు చిన్న లేకపోతే మీడియం ప్రొడ్యూసర్లకి ప్రొడక్టివ్ గా ఉండేది ఏవి డిస్కషన్లే జరగట్లేదు. ఇన్ఫాక్ట్ పర్సంటేజ్ సిస్టమ్ అనేది వస్తే ఇప్పుడు విపిఎఫ్ లో ఎగ్జిబిటర్లు అబ్జర్వ్ చేస్తే అది మీ స్కేల్ ఆఫ్ సినిమాలకి చాలా అడ్వాంటేజ్. బట్ మీరు కూడా ఎగ్నెస్ట్ గా పోరాడుతున్నారు, అసలు ఏంటనేది అర్థం కాదు సార్. యాక్చువల్లీ మేము ఎగ్నెస్ట్ గా ఏం పోరాటం చేయట్లేదు సార్. అంటే ఒక చిన్న క్లారిటీ ఏంటంటే, ప్రొడ్యూసర్స్ అందరం కలిసి మాట్లాడుకొని ఛాంబర్కి వెళ్ళాం సార్. ఛాంబర్కి వెళ్ళేసరికి ఏమవుతుందంటే, అక్కడ ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ అని 3 వర్గాలు ఉన్నాయి సార్. సో మేము ప్రొడ్యూసర్స్ గా అందరం యునైటెడ్ గానే ఉన్నాం. సో ప్రొడ్యూసర్స్ ఎవరికి అంటే, మేము మొన్న రీసెంట్ గా నేను కమిటీ మెంబరే కాబట్టి రీసెంట్ గా మేము పర్సంటేజ్ విధానానికి అగనెస్ట్ కాదు అని క్లియర్ గా చెప్పేశాం సార్. కాకపోతే పర్సంటేజ్ ఎంత, ఇప్పుడు ఏ సినిమాలకి ఎంత ఇస్తున్నారు దగ్గర డిస్కషన్ జరుగుతుంది సార్. సడన్ గా పెద్ద రిలీజ్ ఇమీడియట్ గా ఉంది కాబట్టి దానికి స్పెషల్ కేటగిరీగా మొన్న మీరు చూసే ఉంటారు 7.5% ఏదో ఇచ్చి దాన్ని పక్కకు పెట్టారు. నెక్స్ట్ డిస్కషన్స్ జరగాలి. పర్సంటేజ్ ఏ సినిమాకి ఎంత అంటే, ఆబ్వియస్లీ 100 కోట్లు పెట్టి తీసే సినిమాకి 5 కోట్లు పెట్టి తీసే సినిమాకి ఒకే పర్సంటేజ్ ఉండవు కాబట్టి ఆ పర్సంటేజ్ నెగోషియేషన్స్ జరగాలి. ఎట్ ద సేమ్ టైమ్ ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ ద బడ్జెట్, సినిమా రేంజ్ కూడా. అంటే ఇప్పుడు మేము బేబీ సినిమా తీసాం, బేబీ సినిమా బ్లాక్ బస్టర్ హిట్. సో
ఆడియన్స్ ఆక్యుపెన్సీ పరంగా కూడా పర్సంటేజ్ ఉండాలి సార్, అది కూడా మా ఫైట్ లో భాగమే. సో అది ఏమవుతుంది అనేది నెక్స్ట్ ఇంకొక 2-3 మీటింగ్స్ జరగాలి, ఆ జరిగితే క్లారిటీ వస్తుంది. బట్ డెఫినెట్లీ చిన్న అండ్ మిడ్ రేంజ్ ప్రొడ్యూసర్స్ తరఫున మాకున్న ప్రాబ్లమ్స్ వేరు. మాకు పర్సంటేజ్ విధానం, ఎందుకంటే మా సినిమాలు హానెస్ట్ గా 95% మా సినిమాలన్నీ పర్సంటేజ్ లోనే వెళ్తున్నాయి. ఓన్లీ చిన్న సినిమాలు, పెద్ద బ్లాక్ బస్టర్ అయిన సినిమాలు కొన్ని, అందులో కూడా ఓన్లీ ఏ సెంటర్ లో కొన్ని చోట్ల రెంటల్స్ పడతాయండి, కింద సెంటర్లు అన్ని పర్సంటేజ్. సో అండ్ టికెట్ రేటు అంటే చిన్న సినిమాలకి నేను హానెస్ట్ గా చెప్తున్నా, మాకు టికెట్ రేట్ హైక్లు చిన్న సినిమాలకు కాదు, అది ఓన్లీ పెద్ద సినిమాలకి, పెద్ద రేంజ్ స్టార్ హీరో సినిమాలకే అడుగుతున్నారు. మేము ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఆడియన్స్ ని థియేటర్ తీసుకొని రావడం కోసం మేము ఇంకా వెళ్ళి బతిమాడుకొని మేము 99 రూపీస్కే టికెట్ ఇస్తున్నాం, ప్లీజ్ రండి అని అడుగుతున్నాం. రీసెంట్ గా మీరు చూస్తే లాస్ట్ ఇయర్ లిటిల్ హార్ట్స్ కానీ, రాజు వెడ్స్ రాంబాయ్ కానీ, అన్ని చాలా చిన్న సినిమాలు మేము 99 రూపీస్ బాటా రేట్ లాగా ఆడియన్స్ కి చాలా ఇంప్రెసివ్ గా ఉండాలనే ప్రయత్నం చేస్తున్నాం. సో టికెట్ రేట్ లో కేటగిరీలో మేము లేము. సో అది మాకు డిఫరెన్స్ ఉంది అందులో. బట్ డెఫినెట్లీ వాళ్ళ సినిమా రేంజ్ వేరు, మా సినిమా రేంజ్ వేరు. సార్ ఇందాక మీరు అన్నట్టు సమ్మర్ హాలిడేస్ లాంటి సినిమాలు తీసినప్పుడు స్లాటింగ్ అనేది చాలా ఇబ్బంది పడుతున్నారు, సినిమాలు పోస్ట్ పోన్ అవడం, అట్ ది సేమ్ టైం ఓటీటీలో మీకుండే హెడ్ ఏక్స్ మీకుంటాయి. అసలు ఎలా ప్లాన్ చేస్తున్నారు ఈ సినిమాలు? అదే సార్, ఇప్పుడు బేసికల్ సమ్మర్ హాలిడేస్ అనే సినిమా రిలీజ్ చేయాలి అంటే ఇవాళ ప్రతి సెంటర్ లో 1-2 థియేటర్స్ మించి థియేటర్స్ అన్ని పాత థియేటర్స్ క్లోజ్ అయిపోయాయి సార్. సో ఆ 1-2 థియేటర్స్ ఆబ్వియస్లీ పెద్ద సినిమాలు వచ్చినప్పుడు ఆ 2 వీక్స్ 3 వీక్స్ ఆబ్వియస్లీ వాళ్ళు అదే బిలీవ్ చేస్తారు కాబట్టి దానికే ఇస్తారు. సో మేము కొంచెం గ్యాప్ తీసుకొని ఆడియన్స్ కి దగ్గరికి సినిమా తీసుకెళ్ళడానికి మేము కరెక్ట్ రిలీజ్ డేట్, టైము, ఆ గ్యాప్ పెద్ద సినిమాల మధ్యలో నలిగిపోకుండా ఒక స్లాట్ ఎత్తుక్కొని రావాల్సి వస్తుంది సార్. మల్టీప్లెక్స్ లు ఓన్లీ హైదరాబాద్ సిటీలో తప్ప, ప్రాబ్లీ కొన్ని వైజాగ్, విజయవాడలో తప్ప మిగతా ఏరియాలో ఎక్కడ మల్టీప్లెక్స్ లేవు. అంటే 5-6 స్క్రీన్స్ ఉండి చిన్న సినిమాలు కూడా ప్లేస్ ఉన్నట్టు ఎక్కడ లేదు సార్. సో అందుకే రిలీజ్ డేట్ కొంచెం ఇబ్బంది పడుతున్నాం. అందుకే నేను సమ్మర్ లో చేయాలి అని చాలా ఫాస్ట్ గా స్టార్ట్ చేసి చాలా జెట్ స్పీడ్ లో షూటింగ్ కి వెళ్ళినా కూడా రిలీజ్ దగ్గరకు వచ్చేసరికి అలా నా చేతిలో లేదు, కొంచెం సిచ్యువేషన్ చూసే ముందుకెళ్ళాలి సార్. ధీరజ్ గారు, ఇందాక రాహుల్ గారు అన్నట్టు పిల్లల్ని తీసుకెళ్ళడానికి, కిడ్స్ ని తీసుకెళ్ళడానికి అసలు ఫిలిమ్స్ రావట్లేదు మన తెలుగులో అన్నారు. చాలా మంది కూడా చెప్పుకొచ్చారు. సో 35 నందు గారు అన్నట్టు అది తప్ప ఇంకేది కనబట్లేదు ఈ మధ్య కాలంలో. ఒకప్పుడు చాలా చిల్డ్రన్స్ ఫిలిమ్స్ వచ్చేవి, చిల్డ్రన్స్ ఫిలిం ఫెస్టివల్స్ లో ప్లే చేసేవారు, లలిత కళాతోరణంలో ఎవ్రీ ఇయర్ అదంతా ఉండేది. ఇప్పుడైతే అంటే చిన్న పిల్లల సినిమాలు, చిల్డ్రన్స్ ఫిలిమ్స్ తీస్తే అదో రిస్క్, మనకి ఎందుకులే అన్నట్టు అందరు చాలా మంది ప్రొడ్యూసర్స్ ఆలోచిస్తున్నారు. సో ఈ రిస్క్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి మీకు? అదే సార్, బేసికల్ నేను చిన్నప్పుడు లిటిల్ సోల్జర్ సినిమాకి చాలా పెద్ద ఫ్యాన్. నాకు ఇప్పటికి కూడా నాకు టైం ఉన్నప్పుడల్లా నేను లిటిల్ సోల్జర్స్ యూట్యూబ్ లో చూస్తూ ఉంటా. సో శ్రీకర్ కూడా తెలుసు, నేను యాక్చువల్లీ శ్రీకర్ తో కథ ఓకే చేశాక ప్రతిసారి లిటిల్ సోల్జర్స్ రిఫరెన్స్ పంపుతుంటా. ఆయన అనుకుంటాడు, ఏమో ఆపరా బాబు, నేను చూసా సినిమా ఎన్నిసార్లు పంపుతాం అనుకుంటాడు. ఇలా ఆ ఒక్క దగ్గరే లిటిల్ సోల్జర్స్ ఎప్పుడు రిలీజ్ అయిందో మీకు తెలుసు, ఒక్క దగ్గరే ఆగిపోయాం సార్. దాని తర్వాత మొన్న నందకిషోర్ గారు 35 అని అరుణ్ తో సినిమా తీశారు. అంటే అది ఇంకా థియేటర్లో జనాలు రాలేదు, ఇంకా దానంత అంటే వైడ్ రేంజ్ ఆడియన్స్ కి రీచ్ అవ్వలేదు. ఓటీటీకి వచ్చాక చాలా క్రిటికల్లీ అక్లెయిమ్డ్, చాలా మంచి పేరు వచ్చింది, చాలా అవార్డ్స్ వచ్చాయి, అన్ని వచ్చాయి. సో ఎక్కడో పిల్లల సినిమా తీయాలి, ఒకటి తీసి పెద్ద హిట్ చేస్తే ఆడియన్స్ కూడా ముందుకొస్తారు. అట్ ద సేమ్ టైం ఎవ్రీ ఇయర్ ఎవరో ఒక కొత్త డైరెక్టరో, ఒక ఎస్టాబ్లిష్ డైరెక్టరో, ఒక ప్రొడ్యూసర్ వచ్చి ఇలాంటి సినిమా తీయడానికి ముందుకు వస్తారు అనేది. అంటే అదొక జానర్ సార్, పిల్లల సినిమా అనేది ఒక జానర్, ఫ్యామిలీస్ అందరు కలిసి వెళ్ళడానికి ఉన్న జానర్. ఆ జానర్ దురదృష్టవశాత్తు ఫ్యూ ఇయర్స్ నుంచి ఏ సినిమా రాలేదు. హోప్ఫుల్లీ నా సినిమా బాగా వస్తే ఇది చూసి ఇంకొక 2-3 సినిమాలు వస్తాయనే నమ్మకంతో ఉన్నాను సార్, అంతే. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ. శ్రీకర్ గారు, మామూలుగా సమ్మర్ హాలిడేస్ అనగానే అమ్మమ్మలు, మేనత్తలు గుర్తొచ్చే టైము. అసలు అటువంటి సందర్భమే లేని ఒక ప్రొడ్యూసర్ కి ఆ కథ చెప్పి ఎలా ఒప్పించారు సార్? ఆయన అసలు సమ్మర్ హాలిడేస్ కి సంబంధం లేదంటున్నారు, ఆయనకి ఎలా? లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ధీరజ్ గారు మంచి ప్యాషనెట్ ప్రొడ్యూసర్. దానివల్ల ఈ కథలో ఉన్న ఒక దాని సోల్ ని, దానిలో ఉన్న ఎమోషన్ ని, దాంట్లో ఉన్న ఫన్ ని అన్ని ఫస్ట్ ధీరజ్ గారు అర్థం చేసుకున్నారు. ఇంకా చెప్పిన ఒక 1 hour తర్వాత నాకు కాల్ చేసి, లేదు ఈ సినిమా మనం చేస్తున్నాం అని చెప్పారు. సో ఆ కథలో ఉన్న ఒక ఏదైతే ఎమోషన్ ఆర్ సోల్ ఏదైతే ఉందో దాన్ని ధీరజ్ గారు క్లియర్ గా అర్థం చేసుకుని వెంటనే ఓకే చేశారు, అంతే. రోహన్,
ఇప్పుడు మీ ఈ మధ్య వస్తున్న సినిమాలన్నింటిలో కూడా నువ్వు చాలా బాగా చేస్తున్నావు. ఈ సినిమాలో కూడా చాలా బాగున్నావు. లాస్ట్ లో డైలాగ్ కూడా చాలా బాగుండింది. ఆల్ ది వెరీ బెస్ట్. ఇంకా చిల్డ్రన్స్ కి వాళ్ళకి క్యారెక్టర్స్ లాగా ఉంటాయి కానీ వీళ్ళే హీరోలు లాగా తీయటం అనేది చాలా తక్కువ. ఇది చెప్పినప్పుడు నీ మైండ్ లో ఏమనిపించింది? ఇందాక స్పీచ్ లో కూడా చెప్పేశారు, నేను నవ్వించే క్యారెక్టర్లే కానీ దిస్ ద ఫస్ట్ టైం మీరు డిఫరెంట్ రోహన్ చూస్తారు. నాకు అన్నయ్య ఎప్పుడు నరేట్ చేశాడు స్క్రిప్ట్, ఇది ప్రూవ్ చేసుకోగలను, ఈ ఒరిజినల్ రోహన్ అంటే ఏంటి అని ప్రూవ్ చేసుకోగలనే బిలీవ్ ఆ పొటెన్షియల్ ఆ క్యారెక్టర్ లో కనపడింది. సో ఐ ఫెల్ట్ హ్యాపీ వెన్ నాకు ఈ లీడ్ అనే క్యారెక్టర్ ఇస్తున్నారని. లేడీ క్యారెక్టర్ వచ్చిన డబ్బులన్నీ ఏం చేస్తున్నావు? అది మా అమ్మని అడగండి సార్, మాకు సంబంధం లేదు. ధీరజ్ గారు ఇందాక ఒక మాట అన్నారు, మీరు మెన్షన్ చేస్తూ జూబ్లీస్ లోని 1000 యాడ్స్ చెప్పారు, మణికొండలోని 250 యాడ్స్ చెప్పారు. కానీ అద్దెకుండే ప్రొడ్యూసర్స్ కూడా అందులో ఉన్నారు సార్. చాలా మంది ఫ్లాట్స్ లో అద్దెకుండే ప్రొడ్యూసర్స్ కూడా ఉన్నారు. వాళ్ళు కూడా ప్రొడ్యూసర్స్. అందరూ కలిస్తేనే సినిమా. సార్ సినిమా తీసే వాళ్ళు ఎవరైనా ఏదో రోజు అర్జెంట్కి వెళ్ళాల్సిన వాళ్ళే సార్. తీసిన తర్వాత ఎక్కడో చోట దొరికేస్తాం కదా సార్. ధీరజ్, సమ్మర్ హాలిడేస్ అంటేనే ఒక నోస్టాలజియా. సో అది ఒక్కొక్క జనరేషన్ కి ఒక్కొక్క రకమైన ఇది అంటే 70s కి వాళ్ళకి ఒకలాగా, 80s వాళ్ళకి ఒకలాగా. బట్ ఏదైనా సరే సమ్మర్ హాలిడేస్ అంటే తాతగారి ఇంటికో లేకపోతే ఇంకెక్కడ ఒక ఊరు ట్రావెల్ చేయడం ఇలాంటివి ఉంటాయి. సో ఇది ఈ సినిమా ఎంతవరకు ఎవరెవరి నోస్టాలజియాని బయటికి తీసుకొస్తుంది? అదే సార్, అంటే ఇప్పుడు నేను 90s కిడ్, సో నన్నైతే చాలా ఎగ్జైట్ చేసింది. అండ్ ఇప్పుడు జనరేషన్ కూడా, ఇప్పుడున్న చిన్నపిల్లలు అసలు వాళ్ళు కూడా డెఫినెట్లీ వాళ్ళకు కూడా వాళ్ళ సమ్మర్ హాలిడేస్ లో ఇప్పుడు చాలా మంది అమ్మమ్మూరు ఇంటికి లైక్ ఇప్పుడున్నదంతా కూడా న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయింది. సో వీళ్ళకి ఏంటంటే ఏఎంబి మాల్కి వెళ్ళి ఆ రోజు అక్కడ సాయంత్రం ఆడుకున్నామా లేకపోతే ఇంటికి వచ్చామా కంప్యూటర్ లో గేమ్ ఆడుకున్నాం. సో 90s కి 80s కిడ్స్ కి అలా కాదు. సో అదే సార్, ఇప్పుడు నాకు ఏంటంటే ఒక చిన్న విషయం, శతమానం భవతి సినిమా తర్వాత ఎంతో కొంతమంది అయినా యుఎస్ లో ఉండే వాళ్ళు ఒక పండక్కి అయితే సంక్రాంతికో ఏదో ఒక పండక్కి కంపల్సరీ వెళ్ళాలి అనే ఒక ఇది వచ్చింది. దాని ముందు అంటే కొంతమందిలోనే మార్పు వచ్చింది. దాని ముందు ఏంటంటే అసలు వెళ్ళిపోతే యుఎస్ కి ఒక 4-5 ఏళ్ళ వరకు ఎవరు కనబడే వాళ్ళు కాదు. సో అలా ఈ సినిమా ఇప్పుడు ఈ జనరేషన్ లో చాలా మంది నిజంగా వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ దగ్గరికి వాళ్ళ ఊరికి వెళ్ళడం మానేశారు. ఎందుకంటే అక్కడికి వెళ్తే సరైన ఫెసిలిటీస్ ఉండవని, ఇక్కడైతే అక్కడ ఎండలు ఉంటాయి, ఇక్కడ ఏసీ ఉంటుందని, అక్కడ వాటర్ ప్యూర్ గా ఉండదని, ఊరికి వెళ్తే బిస్లరీ వాటర్ దొరుకుతుందని అడిగేవాళ్ళు. ఇవన్నీ ఉన్నాయి. ఎక్కడో ఒక చిన్న అరే మీరు ఈ రోజు ఇలా బిహేవ్ చేస్తున్నారు, మీ పేరెంట్స్ టైంలో ఇలా ఉండేది అనే ఒక స్వీట్ మెమరీస్ ఇస్తే వాళ్ళకు కూడా కొంచెం నన్ను కూడా అమ్మమ్మ ఇంటికి తీసుకెళ్తావా అని అడగడము, ప్రాబ్లీ ఇంకా వేరే ఎలిమెంట్స్ ఏవైతే ఈ జనరేషన్ మిస్ అవుతుందో అవన్నీ, అంటే క్రికెట్ ఆడుకోవడం కానీ, ఇప్పుడు క్రికెట్ ఆడడం అంటే ఎండలో ఆడద్దు అంటారు, దుమ్ము బయటికి వెళ్ళొద్దు అంటారు. అసలు అప్పుడైతే చిన్నప్పుడు అసలు బ్యాట్ పట్టుకొని రోడ్డు మీద ఆడేసేవాళ్ళం. మనకు అసలు కింద పడ్డా ఇలా దులుపుకొని వచ్చేవాళ్ళం. ఇప్పుడంటే చిన్న గీత పడితే టీటీ ఇంజెక్షన్ హాస్పిటల్కి వెళ్ళిపోతున్నారు. సో ప్రాబ్లీ ఒక జనరేషన్ కూడా ఇంత ముందుది చాలా స్వీట్ గా అనిపిస్తుందనే నమ్మకంతోనే నేను తీసుకున్నాను సార్. వాసు గారు ఇందాక చెప్తూ మీరు సమ్మర్ హాలిడేస్ ఎక్కడంటే మీ ఇంటి దగ్గర అని చెప్పారు, దాంతో పాటు బాయ్స్ స్కూల్ కూడా ఉంటుంది అన్నారు కదా. నేను ఎన్ని మాట్లాడానంటే మీరు అది ఒక్కటే పట్టుకుని అడుగుతున్నా. అలా కాదు, అంటే సినిమాలో సమ్మర్ హాలిడేస్ క్రికెట్ ఉంది, ఇది ఉంది కదా. పిల్లలంటే బాయ్స్ ఏంటంటే మాక్సిమం క్రికెట్ ఆడటము ఇవి ఆడుతుంటారు. మీరు కూడా ఆడేవారా వాళ్ళతో క్రికెట్? లేదండి, వాళ్ళు ఆడేది చూసేవాళ్ళం అంతే. మేమేం ఆడతాం, మేము మమ్మల్ని బయట కూడా వదలరు. బట్ యా, వై ఐ సెడ్ దట్ వాజ్ లైక్ అందరికి ఒక మెమరబుల్ మూమెంట్ ఉంటది కదా. సో దట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ అమ్మమ్మ ఇల్లే ఫస్ట్. అండ్ అక్కడ ఏది మనకి ఎక్సైటింగ్ గా ఉందో అదే చూసుకోగలం కదా మనం కూడా. ఎంతసేపు మనం యూనో అమ్మమ్మ ఇంట్లో కూడా ఏం చేస్తాము, ఏం పని ఉండదు. అందుకనే చెప్పాను. యా ఓకే. వాసు గారు ఇక్కడ యా, ఇప్పుడు చిల్డ్రన్ మూవీస్ కి మదర్ గా ఒక బ్రాండ్ క్రియేట్ చేస్తున్నారు. ఈ సమ్మర్ హాలిడేస్ లో మీ క్యారెక్టర్ ని ఒప్పుకోవడానికి కోర్ ఎలిమెంట్ అండి. కోర్ ఎలిమెంట్ అంటే ఇట్స్ యాక్చువల్లీ వెరీ ఇట్స్ అ గుడ్ కాజ్ అని అనుకుంటాం కదా. కొన్ని ప్రాజెక్ట్స్ అది ఇలాంటి మూవీస్ రావాలండి. ఎంతసేపు డిస్టర్బింగ్ కాంటెంట్, తప్పులు జరిగేది, మర్డర్ మిస్టరీస్ అండ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ అట్రాసిటీస్ జరిగేది కొన్ని ఎన్ని చూస్తాం. రిలీఫ్ అనేది బ్రెయిన్ కు ఉండాలి కొంచెమైనా. సో వీ నీడ్ మూవీస్ లైక్ దిస్. ఇలాంటి జాన్రాలో
రావాల్సిన మూవీస్ మనం కేటర్ చేసే ఆడియన్స్ లో చిల్డ్రన్ ఉన్నారు, ఎల్డర్స్ ఉన్నారు, టీనేజర్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు. హౌ మచ్ ఆర్ వి కేటరింగ్ టు చిల్డ్రన్? హౌ మెనీ ప్రాజెక్ట్స్ అపార్ట్ ఫ్రమ్ కార్టూన్స్ వదిలేండి, ఈ డిస్నీ పిక్చర్స్ వదిలేండి, బార్బీ మూవీస్ అవన్నీ ఒక పక్కన పెడితే, అపార్ట్ ఫ్రమ్ మన కాంటెంట్ లో ఎన్ని ప్రాజెక్ట్స్ చిల్డ్రన్ కోసం మనం కేటర్ చేస్తున్నాం? లేవు, చాలా తక్కువ చెప్పాలంటే. సో పిల్లల్ని కూర్చోబెట్టి నిజంగానే రాహుల్ గారు చెప్పినట్టు ఒక మూవీ చూపించాలంటే యు కాంట్. ఓటీటీలో ఏ కాంటెంట్ మీరు చూపించలేరు, ధైర్యంగా చూపించలేరు, బికాస్ మీకే తెలీదు ఏం వస్తుందో కూడా తెలీదు. సో ఇలాంటి పరిస్థితిలో ఇలాంటి ప్రాజెక్ట్ మన దగ్గర ఒక నరేషన్ కి వచ్చినప్పుడు మన రోల్ ఒకటి మంచిగా ఉన్నది, అది ఒకటి ఈజ్ అ వెరీ గుడ్ థింగ్ అని అనుకుంటే, అది కాకుండా ఇట్స్ అ గ్రేటర్ కాజ్ ఫర్ చిల్డ్రన్. సో అది సపోర్ట్ చేయడం అనేది ఐ థింక్ ఇట్స్ వన్ ఆఫ్ మై టాప్ రెస్పాన్సిబిలిటీ అని I feel. That's why I'm in this project. That's all. జయసుధ గారు అమ్మమ్మ క్యారెక్టర్ చేస్తున్నారన్నారు. మీ ఈ 2 క్యారెక్టర్ల మధ్య కెమిస్ట్రీ ఎలా ఉంటుంది? ఇంకా దీని తర్వాతనే వీ హ్యావ్ టు హ్యావ్ ద కాంబినేషన్. నా కాంబినేషన్ మొత్తం పిల్లలతోనే ఉన్నది. సో బట్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్. ఐ హ్యావ్ హ్యూజ్ రెస్పెక్ట్ ఫర్ హర్. ఐ లైక్ హర్ పర్సనలీ. సో ఐ విల్ ప్రాబబ్లీ మీకు ఈ క్వశ్చన్ కి ఆన్సర్ నేను ప్రీ రిలీజ్ అప్పుడు చెప్పేస్తాను. అరుణ్ అండ్ రోహన్ ఇద్దరు బాగా బక్కగా అయిపోయారు, బ్లాక్ అయిపోయారు. సమ్మర్ లో షూటింగ్ చేస్తున్నారా ఏంటి? బాగా అయిపోయావు, ఫుల్ బ్లాక్ అయిపోయావు. అదే సార్, మొన్న చెరువు సీన్ జరిగింది, దానిలో నీళ్ళ వల్ల సూర్యుడు దెబ్బ కొట్టాడు అంతే. అరే నువ్వు 35 degrees లో ఉన్న సన్ 50 degrees కి వెళ్ళింది అంతే. ధీరజ్ గారు, చిల్డ్రన్ ఫిలిం ఫెస్టివల్స్ అనేది అసలు లేనే లేవు ఇప్పుడు చాలా ఏళ్ళ నుంచి. సో అలాంటి సినిమాలు రావడమే లేదు. ఇలాంటి సినిమాలు చేయడం ఒక రిస్కే. కాకపోతే ఏంటంటే ఈసారి ఈ సినిమా జాతీయ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ అవార్డు గెలుచుకునే అవకాశం ఉందా? అసలు నాకు దాని ప్రాసెస్ లో కూడా సరిగ్గా తెలియదండి. నేను ఓన్లీ థియేటర్ సినిమాగానే చూస్తున్నాను యాజ్ ఆఫ్ నౌ. డెఫినెట్లీ ఆ విషయంలో ఎక్స్పీరియన్స్ ఉన్న కొంతమంది సపోర్ట్ తీసుకొని ఎలాగో వచ్చింది కండి గద్దర్ అవార్డు వచ్చింది. అంటే తనకు కూడా ప్రాసెస్ తెలియదు. సో వేరే వాళ్ళ సపోర్ట్ తీసుకొని డెఫినెట్లీ దీన్ని మంచి స్థాయికి తీసుకెళ్ళడానికి ముందుకు తీసుకెళ్తాను. షింజిత్ గారు, సార్ లిటిల్ హార్ట్స్ ముందు మీ పేరు చాలా తక్కువ మందికి తెలుసు. ఒకసారి లిటిల్ హార్ట్స్ తర్వాత మీ పేరు బాగా మారుమోగిపోతుంది. ఎవరికి టైం ఇవ్వలేనంత బిజీ అయిపోయారట మీరు. ఎన్ని సినిమాలు చేస్తున్నారు? మన సమ్మర్ హాలిడేస్ తో మీరు ఎలా కనెక్ట్ అయ్యారు? సార్ అదే సార్, మన కాల్లో చెప్పినట్టు కూడా సమ్మర్ హాలిడేస్ తర్వాతే. ఏ కాల్లో చెప్పారు సార్? నేనే ఉన్నాను. లేదు సార్, సమ్మర్ హాలిడేస్ చాలా ఇంపార్టెంట్ సినిమా సార్. నాకు ఇది ఎంత రీచ్ అవుతుందో అది ఏం తెలియదు కానీ నాకు చాలా పర్సనల్ గా కనెక్ట్ అయ్యా టీమ్ తో. చాలా చాలా ఇంపార్టెంట్. అంటే నేను 100% పెడుతున్నాను. అండ్ ముందు చెప్పినట్టు కొన్ని ముందు బ్యాక్లాగ్ ఉండిపోయి అవి ఫినిష్ చేసుకుంటూ తర్వాత కొత్త సినిమాలు. ధీరజ్ గారు, మీరైతే కంగ్రాచులేషన్.